జిప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మాతా పద్మజానంద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. మనము ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేస్తాం ప్రతి సోమవారం. శివలింగానికి జ్యోతిర్లింగానికి మధ్య ఉన్న తేడా ఏంటమ్మా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తల్లి, శివలింగం అంటే ఈశ్వరుని యొక్క నిరాకార రూపం ఏదైతే ఉందో అది లింగం. అంటే పరమాత్ముని యొక్క నిరాకార రూపం. అలాగే జ్యోతిర్లింగం అన్నారు మీరు. అంటే అసలు ఇంట్లో పెట్టుకునే సోమవారం మాత్రమే కాదు తల్లి, పరమాత్ముని యొక్క ఆరాధన నిత్యం చేసుకోవాలి. చాలా మంది సోమవారమే అంటే శివుడు అంటే సోమవారం అంటారు. శివుడు అంటే అంటే ఆ భావనలో ఉన్నాం. ఈ భావన ఏంటంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి భావన. శివుడిది సోమవారం అన్ని వారాలు అంటే, కాకపోతే ఏంటంటే సోమవారం ప్రత్యేకించి ఇప్పుడు మనం ఉన్నాం, లేదా నువ్వే ఉన్నావు తల్లి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు అన్ని రోజులు ఒకటే, కానీ నువ్వు పుట్టినటువంటి రోజు అనేటువంటిది అదొక ముఖ్యం, ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఒక పెళ్లి రోజు అని ఇలా కొన్ని రోజులు ఏవైతే ఉంటాయో అవి చాలా ముఖ్యమైనటువంటి మనం ఒక సెలబ్రేషన్స్ కింద చేస్తాం. అలాగే ఇవి కూడా అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. అన్ని రోజులు పరమాత్ముడికి ఒకటే, ఏ రోజైనా. కాకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. అందులో శివుడు అనేసరికి సోమవారం అంటారు, శనివారం అని కొంతమంది చేస్తారు, శనివారము అలాగే సోమవారం చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లోని ఆరాధన. జ్యోతిర్లింగాలు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే స్వయంభూ, మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి దేశంలోని కాకుండా వేరే దేశంలో, నేపాల్లోని ఉంది, శ్రీలంకలోని ఉంది. ఇట్లా 12 జ్యోతిర్లింగాలు మొత్తం ఉన్నాయమ్మ. ఈ 12 జ్యోతిర్లింగాలు స్వయంభూ ఏర్పడినవి కొన్నైతే, కొన్ని దేవతలచే ప్రతిష్ఠింపబడి పూజింపబడుతున్నటువంటివి కొన్ని. ముఖ్యమైనటువంటి 12 జ్యోతిర్లింగాలు, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇవన్నీ మనకి తెలుసున్నటువంటి. ఇవన్నీ ఏంటంటే అవి మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేం. అలాగే మనకి లోకల్లో కూడా ఎన్నో గుళ్ళు ఉంటాయి, ఎన్నో శివాలయాలు, ఎన్నో రామాలయాలు. ఇప్పుడు రామాలయాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎన్ని రామాలయాలు ఉన్నప్పటికీ కూడా అయోధ్యలోని రాముడి యొక్క జన్మస్థానం, పుట్టినటువంటి స్థానం అయోధ్య ప్రత్యేకతే కదా. అలాగే జ్యోతి, ఎక్కడైనా శివాలయమే, ఎక్కడైనా శివారాధనే. కానీ ఇవన్నీ కూడా స్వయంభూ ఏర్పడినటువంటివి. అలాగే కొన్ని దేవతలచే పూజింపబడినటువంటివి, ప్రతిష్ఠింపబడినటువంటివి అన్నమాట. వాళ్ళు అంటే ఎన్ని వేల సంవత్సరాలు మన సనాతన ధర్మానికి గుర్తది. మన సనాతన ధర్మం, మన యొక్క హైందవ సాంప్రదాయం, ధర్మానికి ఇవన్నీ ప్రతీకలు అనమాట. ఎంతోమంది సైంటిస్టులు ఎన్నెన్నో, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అది జ్యోతిర్లింగాలు కావచ్చు, శక్తిపీఠాలు కావచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ప్రాధాన్యత. అయితే దానిని కనిపెట్టి అది ఎలా జరుగుతుంది అనేటువంటిది సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దైవాన్ని కనుగొనడం, అది సైన్స్ దైవంలో నుంచి వచ్చింది, కానీ ప్రత్యేకించి సైన్స్లో నుంచి దైవం లేడు. సనాతన ధర్మంలోని భాగము ఈ సైన్స్. అంతేగాని ఆయననే ఏదో చేస్తాను అనేది ఇది ఎవరి వల్ల సాధ్యం కానటువంటిది. మనకి తెలిసిందే ఎన్నో, అమర్నాథ్ ఉంది, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉన్నాయి. అది 6 నెలలు పూజించితే మిగిలిన 6 నెలలు మూసేసే ఉంటాయి. కొన్ని అయితే 3 నెలలే, 2 నెలలు 3 నెలలే పెడుతున్నారు. మరి మిగిలినవన్నీ కూడా మూసేసే ఉన్నాయి. కానీ ఎప్పుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అక్కడ దీపం వెలుగుతుంది. మరి అక్కడ ఎలా జరుగుతుంది? దానిని కనిపెట్టాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దైవాన్ని నేనేదో సాధిస్తాను, చూపిస్తాను అనేది కష్టం. అయితే అవే జ్యోతిర్లింగాలు. ఇప్పటికీ కూడా దేవతలు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఎప్పుడైతే అంటే పరమాత్ముడి యొక్క నిరాకార స్వరూపం ఏదైతే ఉందో అది లింగం, పరమాత్ముడు అదే లింగం, లింగాకారం. దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉందమ్మా. ఒకానొక సమయంలోని బ్రహ్మ, విష్ణు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే, సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ, ఆయన లేదే సృష్టి జరగదు.
సృష్టి అంతా ఆయనే చేస్తాడు కాబట్టి సృష్టికి కారణం బ్రహ్మ కాబట్టి నేను గొప్ప, నేను సృష్టిస్తేనే కదా నువ్వేమైనా చేసేదని బ్రహ్మ అంటున్నాడు. విష్ణువు ఏమంటున్నాడు, నువ్వు సృష్టిస్తున్నావు వదిలేస్తావు, నేను వాళ్ళందరినీ పాలించి ఈ నడిపించేదంతా నేనే కదా, అన్నీ చేసేది నేనే కదా, నేనే గొప్ప అంటున్నాడు విష్ణు. నేను లేదే ఏం లేదంటాడు విష్ణు. ఇలా ఇద్దరు కూడా పోరాడే సమయంలోని పరమాత్ముడు ఏం చేశాడంటే నిరాకారుడై ఈశ్వరుడు ఆకాశవాణి రూపంలోని చెప్పాడు. ఆయన ఎవరు గొప్ప అనేది నేను తేల్చి చెప్తా మీకు ఇద్దరికి. నేను మీ మధ్యలో ఏర్పడినటువంటి వచ్చినటువంటి ఈ లింగం యొక్క మొదలని చివరిని చూసిరమ్మన్నాడు. ఆ లింగోద్భవ కాల లింగం ఏర్పడమే శివరాత్రి. ఆ లింగం కింద ఏర్పడినటువంటిది దీన్ని మొదలు చూడు చివరి చూడండి అన్నారు. ఇద్దరు చెరోవైపు వెళ్ళారు. ఆయన అటు బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణువు కిందికి వెళ్ళాడు. చూద్దాం. విష్ణువు ధర్మబద్ధంగా సత్యాన్నే పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన నేను చూడలేకపోయినా నాకు ఎక్కడ కనిపించలేదని ఆయన తిరిగి వచ్చేసాడు. బ్రహ్మ ఏం చేశాడు, గొప్పతనం కావాలి, నేను సాధించాను, నేను గొప్ప అని చెప్పుకోవడానికి నాకు ఆయన ఎలా అయినా తెలుసుకోవాలని అదే సమయానికి ఈయన వెళుతున్న సమయంలో ఆ పైన పెట్టినటువంటి మొగలి పువ్వు ఏదైతే ఉందో అది కింద పడుతుంది. అది బ్రహ్మ యొక్క పాదాల దగ్గరికి వచ్చిందనమాట. ఆ పువ్వుని తీసుకుంటాడు. నేను మొదలు చూశానని చెప్పు అంటాడు, నేను చివరి చూశానని చెప్పు విష్ణువుకి, నువ్వు సాక్ష్యం చెప్పు అంటాడు. సరే అని వచ్చేసారు. ఎక్కడైతే మొదలయ్యారో అక్కడికి చేరుకున్నారు. చేరుకున్నాక విష్ణు ధర్మంగా చెప్పేశాడు నేను చూడలేదని. ఈయన మాత్రం నాకు నేను చూశాను, కలిసి వచ్చాను, కావాలంటే నేను నమ్మను అంటే ఇగో సాక్ష్యం మొగలు పువ్వు అన్నాడు. అయినప్పటికీ విష్ణువుకి తెలియంది ఏం లేదు కాబట్టి విష్ణువు నేను నమ్మను అన్నాడు. అప్పటికి కూడా మొగలు పువ్వు అయినప్పటికీ సాక్ష్యం చెప్పింది చూశాను అని. అందుకనే మొగలు పువ్వు పూజకి పనికిరాదు. అంటే దీని అర్థం ఏమిటంటే ఈశ్వరుడు అప్పుడు వచ్చి కోపోద్రిక్తుడై విష్ణు బ్రహ్మని శపిస్తాడు. అందుకే మనకి బ్రహ్మ యొక్క ఆలయాలు ఉండవు, బ్రహ్మ పూజింపబడవు. కారణం అదే. అలాగే మొగలి పువ్వు పూజకి పనికిరాదు. ఎందుకు అంటే కారణం ఇదన్నమాట. అంటే అధర్మానికి పాల్పడ్డా, అలాగే తప్పు మాట్లాడినా, అన్యాయం చెయ్యాలనుకున్నా ఇదే జరుగుతుంది అని తెలియపరచడానికి అటువంటి స్థానాలు జ్యోతిర్లింగాలు. అలా ఏర్పడినటువంటివి జ్యోతిర్లింగాలు అన్నమాట. ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా స్వయంభూ ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు మన ఇంటికి స్నేహితులింటికి లేకపోతే మనము వేరే చోట ఆఫీస్కి తేడా ఉంటుందా లేదా? అక్కడ ఈ ఆరా వేరు ఉంటుంది కదా, శక్తి జ్యోతి ఆ పవర్స్ వేరు ఉంటాయి. కాబట్టి జ్యోతిర్లింగాలలో ఉండేటువంటి ఆ ప్లేస్ యొక్క ప్రాంగణం యొక్క శక్తి అమోఘమైనటువంటిది. అక్కడ ఒక్కసారి దర్శించుకున్న, ఒక్కసారి ఒక నమస్కారం పెట్టినా ఆ దివ్యమైనటువంటి శక్తి మనకు వస్తుంది అని. ఇంట్లో ఆరాధనలు చేసేది ఇక్కడ మనం 100 రోజులు చేసింది అక్కడ ఒక్కసారి నమస్కారం పెడితే సరిపోతుంది అనేటువంటిదే తప్ప, అంతేగాని నిత్యం మన దగ్గర చేయకూడదనేం లేదు. అవి స్వయంభూ. ఇవి మనం ఆ రూపాన్ని మనం ప్రతిష్ఠించుకుని అందరి దేవతల్ని ఎలా అయితే చేస్తున్నామో ఇది కూడా లింగారాధన. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇళ్లలో లింగారాధన చేయకూడదు, అభిషేకాలు చేయకూడదు, ఇది భయపడుతూ ఉంటారు. అది తప్పు. అలాగే శ్రీచక్రం కూడా, శ్రీచక్రాన్ని కూడా అమ్మో శ్రీచక్రం అంటారు. శ్రీచక్రం మానవ శరీరంతో సమానం. అంటే మనం ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు అమ్మ. కొన్ని నియమాలు ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు ప్రకృతి సహజమైనటువంటి ఆడవాళ్ళకి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ ప్రకృతి సమయం అప్పుడు ఆ సమయానికి అప్పుడు కూడా తప్పు ఎందుకు వస్తుంది అంటే నెగిటివిటీ మనకు వస్తుందని దైవం వద్దన్నాడు, కానీ ఆయనకేం వద్దనలేదు. చేసుకోవచ్చు అయితే మనం ఇంట్లో, కానీ చెయ్యొచ్చు, కానీ కొన్ని పాటించుకోవాలి. కొన్ని పాటిస్తూ ఇప్పుడు నీకు ఆకలేదమ్మా నిత్యం, నువ్వు నిత్యం భోజనం పెట్టు, నువ్వేం తింటున్నావో అదే నివేదనగా పెట్టుకో, చేసుకోవచ్చు. ఆ రకంగా కొంతమంది లింగదారులు ఉంటారు, కంపల్సరీ వాళ్ళు మెడలోనే వేసుకుంటారు, లింగం లేదే వాళ్ళు ఎప్పుడూ ఉండరు. మెడలో నుంచి ఆ లింగం తీసి అభిషేకం చేసి మళ్ళీ పెడుతూ ఉంటారు, వాళ్ళని లింగదారులు అంటారు. ఖచ్చితంగా ఆరాధన చేస్తూ ఉంటారు. సో శివలింగము అనేటువంటిది అది నిరాకార రూపమైనటువంటి ఆ పరమాత్మన స్వరూపం. చాలా చక్కగా వివరించారమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా. హరి ఓం.